బట్టి శిస్తులు కట్టే అలవాటు కలిపి తప్పిపోయారు. అందువల్ల ఇవాళ ఒక పక్క సమస్యలు అయితే ఉన్నాయి, ఒక పక్క నిధులు కొరత ఉంది. మరి ఇవి అధిగమించి ఎంతో ఆశతో వాళ్ళకి ఇవాళ రైతాంగం ఈ బాధ్యతలు చెప్పారు. ఈ బాధ్యతలు నెరవేర్చాలంటే వీళ్ళు సమన్వయపరుచుకోవాలి. అధికారులను కానీ, ప్రజాప్రతినిధులు కానీ, లేకపోతే ప్రభుత్వ సహకారంతో ముందుకు నడిపించాలి. రైతుల సహకారం తీసుకుని నడిపించాలి. ఎంత సంతృప్తి అయిన పదవో అంత బాధ్యతాయుతమైన పదవి ఇది. ఇవన్నీ నెరవేరుస్తారని వాళ్ళకి ఆ స్థైర్యాన్ని, ఆ శక్తిని భగవంతుడు ఇస్తాడని కోరుకుంటూ, మరి ఎవరైతే నూతనంగా అధ్యక్షులుగా, అదే నీటి సంఘం అధ్యక్షులుగా, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, ఉపాధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారో వాళ్ళకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, అలాగే ప్రజల తాలూగా ఆశయాలు నెరవేర్చడంలో వాళ్ళకి ఆ స్థైర్యాన్ని, ఆ ధైర్యాన్ని భగవంతుడు అందించాలని కోరుకుంటూ, వారికి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పత్రికా విలేకరులు, అధికారులకు నా నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో సంతృప్తినిస్తుంది. నా రాజకీయ జీవితంలో చాలా సంతృప్తి ఇచ్చిన పదవి ఏదైనా ఉందంటే డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్. స్పాట్ శాంక్షన్ అంటే ఈ కాలు బాగోలేదు నువ్వు చేయరా అంటే రైతుల సమస్యలు తెలుసుకొని రైతుల పట్ల స్పందించే బృహత్తరమైన పథకం ఇది. అప్పుడు నేను డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా, సంఘాధ్యక్షుడిగా చేసినప్పుడు ప్రజలే ఎన్నుకోవడం, డైరెక్ట్ ఎన్నిక. ఆ టైంలో నేను చేయడం జరిగింది. నా అనుభవం కాలువలను తిరిగి వాళ్ళం నేను కాలువలను తిరిగి రైతులను గ్రామాల్లో కూర్చుని పెట్టి ఏ అవసరం ఉన్నాయి పనులు ఐడెంటిఫై చేసి రైతులకి ఆ భాగస్వామ్యం, ఆ బాధ్యత చెప్పే పరిస్థితి ఉంది. తర్వాత వచ్చినప్పటికీ 2014-19 వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు వచ్చాయి. అంతకుముందు ఏంటంటే కేవలం మనకి రైతులు కట్టే శిస్తుల నుంచి వచ్చిన ఏవైతే డబ్బులు ఉన్నాయో ప్రాజెక్టుకి కానీ, డిస్ట్రిబ్యూటర్కి కానీ, మన సంఘాలకు కానీ వచ్చాయి. 14 నుంచి 19 వరకు అడిగింది ఎంత అడిగితే అంత నీరు చెట్టు కింద కలిపి నిధులు వచ్చాయి. గడిచిన 5 సంవత్సరాలు గాలి కుదిరేయడం అయిపోయింది సాగునీటి రంగాన్నే. ఇవాళ చాలా గురుతరమైన బాధ్యత ఉంది ఈ సాగునీటి సంఘాల మీద. డిస్ట్రిబ్యూటరీ అవ్వచ్చు, సంఘాలు అవ్వచ్చు. కారణం ఏంటంటే ఎక్కడ కాలువలు బాగు చేసే పరిస్థితి లేదు. సాగునీరు కానీ, లేకపోతే మురుగునీరు అంటే వరదలు వస్తే వెళ్ళిపోయిన కాలువలు కానీ బాగు చేసే పరిస్థితి లేదు. సాగునీటి సంఘాలు వచ్చిన తర్వాతే వరదలు తగ్గాయి. మా మరివలస గ్రామానికి, అచ్యుతాపురంకి కానీ పంటలు పండే పరిస్థితి ఉండేది కాదు. కారణం కాలువలు బాగలేకపోవడం. ఎప్పుడు ముంపుడే, చివరి భూములకు నీరు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. 5 సంవత్సరాలు అదే బాధ ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొంత కదిలికి వచ్చింది, సంఘాలకు ఇచ్చారు. అయితే ఈసారి వచ్చిన అధ్యక్షులకి ఇది ముళ్ళు కిరీటం. కారణం అంటే గతంలో ప్రభుత్వం అడిగినంత డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రభుత్వం దగ్గర